మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎంతో కాలం నుంచి సినీ అభిమానులు ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు మరొకసారి వాయిదా పడింది. ఎంతో సహనం ఓర్పుతో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న, ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొట్టమొదట చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమా హరిహర వీరమల్లు. బహుభాషల్లో 5 భాషల్లో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలవుతున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. మరి పవన్ కళ్యాణ్ గారి నటన ఎలా ఉంటుంది? డేటు ప్రకటించారు, జూన్ 12 అన్నారు అని ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఒక్కసారిగా అభిమానుల్లో నిరాశ ఎదురైంది అనుకోవాలా. ఏఎం రత్నం గారు దాదాపు 4 సంవత్సరాల నుంచి సినిమా తీస్తున్నారు. ఆ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఒకవైపు పొలిటికల్ కెరీర్ పవన్ కళ్యాణ్ గారు, ఆ తర్వాత కరోనా సమయం, దాదాపు 4 ఇయర్స్ ఒక నిర్మాత ఎవరైతే భయపడి వెళ్ళిపోతారు, కానీ ఏఎం రత్నం గారు ఎక్కడ భయపడలా. బికాస్ పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం. ఎన్నో చారిత్రాత్మక సినిమాలు, హిస్టరీ సినిమాలు ఏఎం రత్నం గారు తీసుకొచ్చారు. దర్శకుడు జాగర్లమూడి క్రిష్ ఆ ప్రాజెక్టు వదిలిపెట్టి వెళ్ళిన జ్యోతి కృష్ణ వాళ్ళ అబ్బాయి మిగతా భాగాన్ని పూర్తి చేశారు. ఎందుకంటే చాలా ఇరాన్లో ఒక ఈ టెక్నాలజీ సంబంధించిన ఈ సినిమాలు ఏంటంటే ఎంత సినిమా తీసినా దాన్ని టెక్నాలజీ అందిపుచ్చుకోవటం అవన్నీ త్వరితగతిన పూర్తి చేయటంలో కొద్దిగా లేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీ యొక్క ఓర్పు సహనానికి నమస్కారాలు. మీకు మీ ఆశయాలకు తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి సినిమా అతి త్వరలో డేట్ ప్రకటిస్తామని చెప్పారు. కాబట్టి ఏదైనా ఒకవైపు ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. మనం చూసాం, కొన్ని సన్నివేశాలు పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నాడు. అదేవిధంగా ఈ నెల సెకండ్ వీక్లో ఆల్రెడీ తిరుమల వెళ్ళి ఉస్తాద్ భగత్ సింగ్ దర్శకుడు మనం చూసాం, ప్రకటించారు. అది కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సెకండ్ వీక్లో పవన్ కళ్యాణ్ గారు సెట్స్లో రాబోతున్నారని. ఇవన్నీ 3 సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఈ 3 సినిమాల తర్వాత నటిస్తారో లేదో తెలియదు. కాబట్టి ఓజీ అనేది సెప్టెంబర్లో డేట్ ప్రకటించారు. మరి ఇది ఈ ఇయర్ ఎండింగా లేకపోతే నెక్స్ట్ ఇయరా అనేది ఉస్తాద్ భగత్ సింగ్ తెలియాలి. కాకపోతే హరిహర వీరమల్లు అందరి హోప్స్ ఉన్నాయి. ఎందుకంటే హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అని చెప్పి 100 కోట్ల మంది హిందువులకు అతను ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారాడు. ఒకవైపు మోదీ ఆశీస్సులు ఉన్నాయి. ఈ సినిమాలో సౌత్ ఇండియాతో పాటు నార్త్ ఇండియన్లో కూడా ఈ సినిమా ఎలా ఉండబోతుందని ఎదురు చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు, మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇట్లా వరుసగా 2-3 సార్లు వాయిదా పడితే కొద్దిగా నిరాశ అనేది సహజం. కానీ వాళ్ళ సాంకేతిక విలువలు ఇవన్నీ కూడా చూసుకోవాలి. కాబట్టి వాళ్ళ బాధ, దర్శకుడికి నిర్మాత ఉన్న బాధ మనకంటే ఎక్కువగా ఉంటుంది. ఇంకా సినిమా రిలీజ్ చేస్తే తొందరగా ఫ్రీ అయిపోతారనమాట. కాబట్టి ఏఎం రత్నం గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో ఒక హిస్టారికల్ మూవీ, మొఘలుల కాలం నాటి ఒక యోధుడు వీరమల్లు పాత్రని ఆయన పోషిస్తున్నాడు. 100% సినిమా అద్భుతంగా ఉంటుందనేది అందరూ కూడా అంటున్నారు. కాబట్టి సినిమా ప్రేక్షకులు, సినిమా ప్రేమికులు కొద్దిగా ఓపిక పట్టండి. డెఫినెట్గా ఇది హిస్టారికల్ మూవీ అవుతుందనేది 100% కరెక్ట్ అనేది అందరి నోటి మాట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.